హాయ్. ఈ రోజు పొదరిల్లు చీరల్లో స్టోరీ విషయానికి వస్తే చక్రి అయితే ఏడుస్తా ఉంటాడు, అంటే బాధపడతా ఉంటాడు. అన్న విడాకులు రాకుండా ఉంటే బాగుండు అన్న, విడాకులు తీసుకోకుండా ఉంటే బాగుండు, ఈ విడాకులు వద్దు రాకుండా ఉండాలన్నా ఏదైనా చెయ్యన్నా. ఇప్పుడు అర్జునుడి కోసమే శ్రీకృష్ణుడు కాలాన్నే ఆపేశాడు కదన్నా, నా కోసం ఏమీ చేయలేవన్నా అంటే దానికి వాళ్ళని వచ్చి నేనేం చేయగలుగుతాను రా, తనేమో అప్పుడేదో బాధల్లో ఉన్నానని చెప్పొచ్చింది, మన ఇంట్లో ఉండమని చెప్పాను, పెళ్లి బంధానికే తన వాల్యూ ఇవ్వట్లేదు, అసలు ఆ పెళ్లిని పెళ్ళే కాదంటుంది, నేను ఏం చేసేదిరా, నేను ఎలా చేసేది, నాకు కూడా చాలా బాధగా ఉంది, ఏం చేయాలా అంటే అప్పని చాలా బాధపడతా ఉంటాడు. ఇదంతా వాళ్ళ నాన్న కూడా చూసి వింటా ఉంటాడు. అంతలోపల మహాలక్ష్మి బయటకు వచ్చి ఏం వెళ్దామా అనేసరికి సరే అండి వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే అమ్మాయి చెప్తే చేయకుండా ఉన్నాడు కదా చక్రి కూడా, సరే ఇంకా పోదాం పదండి అనేసి ఇంకా పోతారనమాట. అక్కడికి వెళ్తుండేసరికి జడ్జి అయితే బాగా అనిపించింది నాకైతే, ఎందుకంటే మన పెళ్లి వ్యవస్థకి గౌరవించాలి. ఇవాళ రేపు తాళ్ళంటే లైట్ తీసుకుంటున్నారు, తాళి కట్టారు పోని నాకు నచ్చలేదా విడాకులు తీసుకుంటాము అని చెప్పే జనాలే ఎక్కువగా ఉన్నారు, సర్దుకుపోయే జనాలైతే కనిపించట్లేదు కదా. కొన్ని సీరియల్స్ కూడా మనము నేర్చుకుంటాం కదా, దీంట్లో వచ్చేసి విడాకులు ఇచ్చేసారనుకో ఇంకా పెళ్లి వ్యవస్థకి చీప్ గా తీసేసినట్టు అవుతుంది. ఇంకా జడ్జి దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఒక అతను అయితే పారిపోతా ఉంటాడు అనమాట. అమ్మాయి అడుగుతుంది మహాలక్ష్మి, అతను ఎందుకు పారిపోతున్నాడంటే విడాకులు ఇస్తాను అని చెప్పి జడ్జి దగ్గరకు వచ్చేసరికి ఇవ్వను అని చెప్పి పారిపోతున్నాడు అనేసి అంటాడనమాట. ఇంకా చక్రితో అడుగుతుంది, మీరు కూడా ఇలా చేస్తారా అంటే నేను ఎందుకు చేస్తానండి, ఒకవేళ చేసినా ఓకేనా అనేది అడుగుతాడు. దానికి అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి తనైతే ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకా జడ్జి బాగా మంచిది అనిపించింది, కామెడీగా కూడా ఉన్నారు ఆ జడ్జి అయితే. అక్కడ వేరే వాళ్ళకి కూడా మాట్లాడతా మీకు 6 నెలలు టైం ఇచ్చాను అయినా కూడా కొట్టుకుంటున్నారు, మారలేదు, ఇంకొక వారం ఇస్తాను అనేసరికి ఆయన చేతులంతా దెబ్బలు ఉంటాయి. వేరే వాళ్ళు ఆయన ఉండేసి నాకు పోలీసు ప్రొటెక్ట్ ఇస్తారా అనేసి సీరియల్ తీసేవాళ్ళు డైరెక్టర్ అవ్వగానే ఇవాళ రేపు జరిగే సిచ్యువేషన్ అనే వాళ్ళు సీరియల్లో పెట్టున్నారు. ఇలా అంటే ఎంతసేపు వైఫ్ హస్బెండ్ ని కొడతా ఉంది కదా, ఇవాళ రేపు అదే పెట్టినారు అనమాట. పోలీసు ఆయన ఉండేసి నాకు ఇద్దరు పోలీసులు ఇస్తారా అంటే సిగ్గు లేదా నీకు అని చెప్పి సరే ఇంకొక వారం ఇస్తున్నాను, వారం అయిన తర్వాత రండి అని చెప్పి వాళ్ళనైతే పంపించేస్తుంది. ఇంకా నెక్స్ట్ మహాలక్ష్మి వాళ్ళు అనమాట. ఇంకా మహాలక్ష్మికి క్లాస్ పీకుతుంది, ఆవిడ భలే క్లాస్ పీకుతుంది. ఉండి ఏం కావాలంటే మాకు విడాకులు కావాలంటే, ఎందుకు విడాకులు కావాలని చెప్పేసి అడిగితే మీ ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాము, విడిపోదాం అనుకుంటున్నాము, కలిసి ఉండలేకపోతున్నాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి ఏమి అతనేమన్నా దొంగన కూనికోర కొడతాడా అంటే అదంతా లేదు, మంచివాడు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అలాంటప్పుడు ఎందుకు నువ్వు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వు అసలు నీకు తాళంటే తెలుసా, పెళ్ళంటే తెలుసా, ఈ విడాకులు తీసుకోవడం, నేనైతే విడాకులు ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి ఇవ్వను అని చెప్పేసి ఆమె అయితే చెప్తుంది. అలాగే ఇతనికి కూడా క్లాస్ పీకుతుంది చక్రికి కూడా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావా, ఆమెమో మహాలక్ష్మి లాగా ఉంది, ఇదేమన్నా వాచ్ సెల్లు ఇలాంటివే మార్చుకోవడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పెళ్లి, అసలు మీరు పెళ్లికి కనీసం గౌరవం ఇవ్వండి మీరు, నేనైతే విడాకులు శాంక్షన్ నేను చెయ్యను అని చెప్పేసి ఆవిడైతే గట్టిగా చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి కాదు, మా ఇద్దరికి విడాకులు కావాల్సి మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము అనేసరికి కలిసి ఉండడానికి ట్రై చేయండి, కలిసి ఎలా బతకాలో అని ఆలోచించండి, కానీ ఇలా మాత్రం చేయబాకండి, ఒప్పుని పని చేయండి, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రండి, అప్పుడు విడాకులు ఇవ్వాలా లేదో అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పేసరికి ఇంకేం మాట్లాడతారా, ఇంకేం చేయలేక సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఒక హోటల్లో కూర్చుంటారు. ఇద్దరు హ్యాపీగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. అది మహాలక్ష్మి అంటుంది, ఏంటి కోర్ట్ అంటే నేను అనుకున్నాను బోన్ ఉంటుంది అలా అనుకున్నాను అనేసరికి ఇంకా చక్రి కూడా ఉండి అవును నేను బోన్ ఉంటుంది అనుకున్నా, కానీ బోన్ లో మిమ్మల్ని నేను చూడలేకపోయేవాడిని అని చెప్పి చక్రి అంటాడు. నేను మిమ్మల్ని నేను చూడలేకపోయేవాడిని అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అంటుంది. ఇంకా టిఫిన్ తింటా ఏంటండి అంతమంది విడాకులు తీసుకోవడానికి వచ్చారు అని చెప్పి మహాలక్ష్మి ఏంటంటే అని అనేసరికి చక్రి ఉండి ఇంకేముంది పని లేక మొగుడిని ఆడుకోవాలని చెప్పి ఇలా విడాకుల కోసం వచ్చారు అనేసరికి ఏమండి మీరు నన్ను అంటున్నారంటే లేదండి నేను మిమ్మల్ని అనట్లేదు అంటే తింటానే మాట్లాడుతూ ఉంటుంది. అవునా, ఇప్పుడు మనం ఏమనుకున్నా ఏం చేసుకున్నా మనకి మనమే అనుకున్నట్టు ఉంది కదా అని చెప్పేసరికి అవును అని చెప్పి సరే ఇంకా జ్యూస్ కావాలి అని చెప్పి జ్యూస్ తాగుతారు. ఇంకా చక్రికి ఇక్కడ జ్యూస్ అనేసరికి అలా తుడుస్తుంది. ఇంకా దానికి చక్రి పాట వేసేసుకుంటాడు అనమాట. మళ్ళీ చీది ఒక తుడిచినంతగా పాట వేసుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ తనలో తనే అనుకుంటాడు. ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరు అనుకుంటారు మన ఇద్దరం చూడు ఎంత బాగా ప్రేమగా మాట్లాడుకుంటా ఉన్నామో, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా మాట్లాడుకుంటున్నాము అనేసరికి చక్రి ఒక మాట అంటాడు, ఇప్పుడు పని చేద్దామా మనము
ఆమె చెప్పినట్టే ఒక 6 నెలలు భార్యాభర్తలాగా ఉందామంటే తప్పండి, తప్పు, కళ్ళు పోతాయి అంటుంది. చక్రి ఉండి అదేంటిది, భార్యాభర్తలాగా ఉంటాయంటే ఉందామంటే కళ్ళు పోతాయా ఏమో అని చెప్పేసి చక్రి అయితే అనుకుంటా ఉంటాడు. ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారు తెలుసా. సరే ఇంకా విడాకులు అయినాక మీరు నాకు ట్రీట్ ఇవ్వాలి అంటుంది. ఎందుకు అంటే నన్ను చాలా భరించారు కదా మీరు, నేను విడాకులు ఇచ్చేసిన తర్వాత నేను లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాను కదా, అప్పుడు మీరు ఫ్రీ అయిపోతారు కదా, అప్పుడు మీకు వేరే పెళ్ళైపోతుంది కదా, పెళ్ళైపోతుంది అప్పుడు మీరు, అయినా మీకు పెళ్ళైపోతే రెండో పెళ్ళి అంటారు కానీ ఫస్ట్ పెళ్ళి అంటారు కదా, అదే నాకు బాధగా ఉంది అని చెప్పి అనేసరికి ఇంకా ఇది ఇంకా అంటాడు, చక్రి అంటాడు, నేను రెండో పెళ్లి చేసుకున్నాక ఆవిడని మీ దగ్గరికి తీసుకొస్తా, ఆ రోజు తాగి వచ్చి చేశాను కదా దాని గురించి చెప్పండి, మీకు నాకు మధ్య ఏమీ లేదు అని చెప్పండి అంటే, అయ్యో నేను ఎందుకు చెప్పను, నేను బాగానే చెప్తాను. ఎంత ప్రేమగా మాట్లాడిందో తెలుసా, చాలా ప్రేమగా మాట్లాడింది అసలు ఈరోజు చక్రి తోటి. అతను వచ్చేసి ఏంది ఈ అమ్మాయి తింగర పిల్లనా, లేకపోతే వాళ్ళ నాన్నలాగా మూర్ఖురాలా, లేకపోతే వాళ్ళ అమ్మలాగా మెంటలా, ఏంది అర్థం కావట్లేదు అని చెప్పి తనతోనే అనుకుంటాడు. సరే ఇంకా ఆటో ఎక్కి పంపించేస్తాడు, మీరు వెళ్ళండి నాకు వేరే పని ఉంది వస్తాను అనేసరికి, మీకు పని అనేసరికి ఏమండి నేను ఏమన్నా బేవర్స్ లాగా కనిపిస్తున్నాను అంటే, ఓకే ఓకే సారీ అనేసి ఆటో ఎక్కితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నారాయణ వాళ్ళంతా చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే అంతకు ముందే కదా ఆమెతో వచ్చేసి ఏమా విడాకులు ఎందుకమ్మా, విడాకులు అంటే తీసుకోవాలి కదండి, మాది నిజమైన పెళ్లి కాదండి అని చెప్పి మాట్లాడేసి పోతుంది కదా నారాయణ తోటి. అతను కూడా చాలా బాధపడేసి సిగరెట్లు గబ్బగబ్బ ఎక్కువ తాగేసి ఉంటాడు అనమాట. ఇంకా మాధవ వాళ్ళ దగ్గరికి వచ్చి సిగరెట్ ఉందా, అగిపెట్టి ఉందా అంటే, కన్నా ఉండేసి మా దగ్గర ఎందుకు ఉంటాయి సిగరెట్లు అగిపెట్లు అంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సిగరెట్లు తాగుతుంటారు కదా అందుకే అడిగాను అనేసరికి, కన్నా ఉండి నేనేం అట్లా ట్రెండ్ ఫాలో అవ్వనులే అని చెప్పి అనేసరికి, నేను తాగేసాను మొత్తము లేవు అంటే, ఎందుకు తాగేవు అంటే, ఇప్పుడు మహాలక్ష్మి విడాకులు తీసుకుంటానని చెప్పి పోయింది కదా అందుకే తాగాను నేను, పాపము ఏమంటారు ఏమవుతుందో ఏమో అని చెప్పేసి తాగాను అనేసరికి, ఏంది నువ్వు మా గురించి పట్టించుకుంటున్నావా అని చెప్పేసి కన్నా అడుగుతాడు. అవును ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో పట్టించుకుంటున్నాను, ఇప్పుడు బయటకు వచ్చిందంతే అని చెప్పేసి ఆ నారాయణ కూడా చెప్తాడు. ఇంకా మందు తాగాల అని చెప్తాను అనుకుంటున్నప్పుడు మాధవ ఉండేసి, ఇప్పుడు ఎందుకు నాన్న మందు అనేసరికి, టెన్షన్ గా ఉందిరా, నేనైతే మందు తాగడానికి పోవాలిరా అని చెప్పేసి అయితే మాట్లాడుతుంటాడు. మొత్తానికి విడాకులు అయితే రద్దు అయితే అయింది. జడ్జి గారు అయితే నేను విడాకులకి శాంక్షన్ చేయను అని చెప్పేశారు. ఇది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.